మేళాకు వేళాయే కుంభమేళాకు చేరుకునేందుకు దేశవ్యాప్తంగా 13,000 రైళ్లు రాకపోకలు. విజయవాడ, సికింద్రాబాద్ నుంచి నేరుగా ప్రయాగరాజ్కు రైళ్లు, హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్కు నేరుగా విమాన సేవలు. అందుబాటులో టెంట్లు, విల్లాలు. తెలుగులోనూ కుంభమేళా సమాచారం. రోజు సరాసరి 1 కోటి మంది హాజరయ్యే అవకాశం ఉన్న మహాకుంభమేళా ప్రాంతంలో సామాన్య భక్తులు సైతం అన్ని కార్యక్రమాలు, తాజా సమాచారం ఎప్పటికప్పుడు వాట్సాప్, మొబైల్ యాప్ల ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగు సహా మొత్తం 11 భాషల్లో వాట్సాప్, మొబైల్ యాప్ల ద్వారా కుంభమేళా సమాచారం భక్తులు తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. వాట్సాప్లో 8887847135 ఫోన్ నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేస్తే 11 భాషల్లో తమకు నచ్చిన భాషను ఎంపిక చేసుకొని ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో తమకు కావలసిన కుంభమేళా సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. భక్తులు ఫోన్ నెంబర్ కుంభ సహాయక్ యాప్ ద్వారా భక్తులు తాము వెళ్ళదలుచుకున్న పుష్కర్ ఘాట్లతో పాటు ఆ ప్రాంతంలో ఉండే ఆలయాలకు ఎలా వెళ్ళాలో సూచించే ఏర్పాట్లను సైతం యాప్లో పొందుపరిచారు. యాప్ ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీ సమాచారం సైతం సుదూర ప్రాంతాల్లో ఇంటి వద్దనే ఉండే సామాన్య భక్తులకు సైతం తెలిసేలా ఏర్పాట్లు చేశారు. భక్తులు తమ ఫోన్లో యాప్ను డౌన్లోడ్ చేసుకున్న అనంతరం తమ ఫోన్ నెంబర్ యాప్లో నమోదు చేయాల్సిన అవసరం లేకుండానే యాప్ ద్వారా సమగ్ర వివరాలను తెలుసుకోవచ్చు. అశేష జనవాహినితో భగవన్నామ స్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న పుణ్యస్నానాల నగరి త్రివేణి సంగమ స్థలిలో మహాకుంభమేళాకు భక్తకోటి బారులు తీసింది. భక్తి పారవశ్యంతో పోటెత్తే కోట్లాది మందికి మహాకుంభమేళా ప్రాంతంలో విడిది సహా రాకపోకలు, ఇతర సౌకర్యాల కోసం యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసింది. ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 40 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో సకల సౌకర్యాలపై రాష్ట్ర సర్కారు దృష్టి సాధించింది. మహాకుంభమేళాకు వచ్చిన ఏ ఒక్క భక్తుడికి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టనున్నారు. అధునాతన ప్రపంచ ఆధ్యాత్మిక ఘట్టంగా మహాకుంభమేళా నిలిచిపోయేలా యోగి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దేశం నలుమూలల నుంచి మహాకుంభమేళాకు వచ్చే భక్తులు www.irctctourism.com.తో పాటు www.upstate.com ఇన్ వెబ్సైట్లో విడిది, ఇతర టూర్ ప్యాకేజీల కోసం బుక్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. తెలుగు ప్రాంతాల నుంచి కూడా రైళ్లు. దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి కుంభమేళా సమీప రైల్వే స్టేషన్లకు 50 రోజుల్లో మొత్తంగా 10,000 సాధారణ రైళ్లు, 3,000 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. విజయవాడ, సికింద్రాబాద్ నుంచి నేరుగా ఉత్తరప్రదేశ్లోని మహాకుంభమేళా జరిగే ప్రయాగరాజ్ ప్రాంతానికి రైల్వే శాఖ రైళ్లను నడుపుతుంది. కొన్ని రైళ్లు ప్రయాగరాజ్ చేయోకి రైల్వే స్టేషన్ వరకు వెళతాయి. మరికొన్ని ప్రయాగరాజ్ రైల్వే జంక్షన్ వరకు వెళుతున్నాయి. హైదరాబాద్ నుంచి నేరుగా ఒకే ఒక్క విమాన సౌకర్యం ఉంది. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నుంచి విమానాల్లో వెళ్ళేవారు హైదరాబాదులో ఇదే విమానం ఎక్కాల్సి ఉంటుంది. ప్రయాగరాజ్లో కుంభమేళా జరిగే ప్రాంతానికి వేల కొద్ది ఆటోలు, క్యాబులు, ద్విచక్ర వాహనాలు, రిక్షా సౌకర్యాలు ఉన్నట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది. వెలసిన టెంట్ సిటీ మహాకుంభమేళా జరిగే ప్రాంతాల్లో ఉండేందుకు రైల్వే శాఖకు చెందిన ఐఆర్సీటీసీ పలు ఏర్పాట్లు చేసింది. అక్కడ ఉండాలనుకునే వారు www.irctctourism.com వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. చెక్-ఇన్ టైం మధ్యాహ్నం 12 గంటలకు, చెక్అవుట్ టైం మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు నిర్ణయించారు. టెంట్ అయితే 18,000, విల్లా అయితే 20,000గా నిర్ణయించారు. ఐఆర్సీటీసీ మహాకుంభమేళా గ్రామ్ టెంట్ సిటీ పేరుతో బస సౌకర్యం అందిస్తున్నారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారు. స్నానాల గది, వేడి చల్లటి నీరు కుంభమేళాను వీక్షించేందుకు
ఎల్ఈడి టీవీ, ఏసీ సౌకర్యాలు అందిస్తున్నారు. ఒక టెంట్లో 2 పెద్దలు, 2 చిన్నపిల్లలు ఉండేందుకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఒకేసారి బుకింగ్ పూర్తయ్యాక రద్దు చేసుకుంటే బుకింగ్ డబ్బులు తిరిగి ఇవ్వరు. 15,000తో కూడా ఉండొచ్చు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ సైతం బస ఏర్పాట్లు ప్రత్యేకించి చేసింది. ఒక రాత్రి విడిదికి 1,500 నుంచి 35,000 ధరలో వేర్వేరు రకాల భిన్న బస సౌకర్యాలు ఏర్పాటు చేశారు. విల్లా అయితే 2 ఉండేందుకు రోజుకు 35,000 చెల్లించాల్సి ఉంటుంది. అదనపు వ్యక్తికి మరో 8,000 చెల్లించాల్సి ఉంటుంది. మహారాజా విభాగంలో ఇద్దరికి 24,000, అదనంగా మరో వ్యక్తికి బస చేయాలంటే మరో 6,000 చెల్లించాలి. స్విస్ కాటేజ్ కేటగిరీలో 2 భక్తులకు కలిపి 12,000, అదనంగా మరో వ్యక్తి బస చేస్తే 4,000 చెల్లించాలి. ఈ సౌకర్యం కోసం www.upstate.com వెబ్సైట్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తక్కువ ఖర్చుతో యాత్ర ముగించాలనుకునే వారికి ఆయా ప్రాంతాల్లో 1,500 రూపాయలకే బస ఏర్పాట్లు ఉన్నాయి. హోటల్స్, లాడ్జీలు బస నిమిత్తం రోజుకు 1,500 నుంచి ఛార్జ్ వసూలు చేస్తున్నారు. స్థానికుల ఇళ్లలో బసకు ప్రభుత్వం అనుమతించింది. హోమ్ స్టేకి కూడా 500 నుంచి 1,000 రూపాయల వరకు ధరలు ఉన్నట్లు తెలుస్తుంది. క్యారవాన్లో సైతం బస ఏర్పాట్లు చేస్తున్నారు. యూపీ ప్రభుత్వం ఒక్కో క్యారవాన్కు 8 మందికి అనుమతి ఇస్తుంది. ఒక రోజుకు 18,000 వసూలు చేస్తున్నారు.